పార్లమెంట్లో ఎంపీల సస్పెండ్కు నిరసనగా నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. పార్లమెంట్లో చొరబడి పొగబాంబులు వేసిన ఆగంతకులపై పార్లమెంట్లో ఇండియా కూటమి ప్రశ్నిస్తే లోక్సభ, రాజ్యసభలలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి ఈ రోజు శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవిరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్లో గల అమరవీరుల స్తూపం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరితో చేసిన 140 మందిపై సస్పెండ్ రేట్ను వేయడం జరిగింది. వారి ప్రభుత్వం ఎప్పుడూ కూడా దురుసుగా చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుంది. దాని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సంపేట పట్టణంలోని మేము ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది శ్రీ దొంతి మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా ఇండియా కూటమి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు పెద్దలు దొంతి మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అవుతూ భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటేనే ఇతర అగంతకులకు పార్లమెంటులోనికి చొచ్చుకొని వచ్చి భద్రతా వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించడం జరిగింది. ఇదేమని ప్రశ్నిస్తే విపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్ష పార్లమెంటు సభ్యులందరూ కూడా దీనికి సంజాయిషి చెప్పాలి. సదరు హోంమంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఈ దాడి మీద కానీ అగంతకులు చొరబడ్డ విధానం మీద కానీ స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిసెంబర్ 13వ తారీఖు నాడు జరిగిన సంఘటన మీద నేటి వరకు పార్లమెంటులో నిలదీస్తూ ఉంటే కనీసం సమాధానం చెప్పకపోగా ప్రశ్నించిన ఎంపీలను ఒక్కొక్కరిని సస్పెండ్ చేసుకుంటూ నిన్న చివరగా ఏదైతే పార్లమెంటు జరుగుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా పార్లమెంటు కొనసాగించాలన్నది బీఏసీలో తీర్మానం చేసుకున్నప్పటికీ కూడా నిన్న గురువారం నాడే ఒకరోజు ముందుగానే మరో 3 సభ్యులతోటి అంటే మొత్తం పార్లమెంటులో ఏదైతే లోక్సభ కానీ రాజ్యసభ కానీ 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికారం ఉందన్న మతంతో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు పార్లమెంటే దేవాలయం. అలాంటి పార్లమెంటులో గౌరవ సభ్యులు ప్రశ్నిస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.